సరే, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. సామెతలు 22వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ ఉన్న మాటలు బట్టి మనం ఏం చేయబడాలంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోవడాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క మాటలో మన జీవితాలలో మనం ఏం చేయబడాలంటే, నడవవలసిన మార్గాన్ని మనం బోధించే స్థితిలోనికి రావాలి. అంటే ఈ యొక్క మాటలో జ్ఞాపకం చేసుకుంటే, బాలుడుగా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆ యొక్క బాలుడు నడవవలసిన త్రోవ ఆ యొక్క నేర్పిస్తే దాని నుంచి తొలగిపోవడానికి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులను గుర్తు చేస్తున్నాం. బాలుడు అంటే ఇక్కడ సమూయేలు యొక్క జీవితంలో బాలుడకు సమూయేలు అనే వ్యక్తి తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క తల్లిగారు హన్నా తన జీవితం వర్షాలుగా ఉన్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. ఆమె మొరపెట్టిన మొరను బట్టి దేవుడు ఆలకించి ఆమె జీవితంలో మగబిడ్డను అనుగ్రహించాడు. ఆమె యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో మొక్కుకుంది. ఆమె ఏం మొక్కుంది అంటే, అయ్యా నీవు నాకు ఒక మగబిడ్డను ఇస్తే నేను నీ యొక్క సన్నిధిలో నీకే ఇస్తానని చెప్పి మొక్కుకుంది. ఈ మొక్కుకొని దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప అద్భుత రీతిగా ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు అనుగ్రహించబడ్డాడో ఈ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఏమైతే ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందో, ఏమైతే ఆమె దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుందో, ఆ మొక్కుబడి ప్రకారము ఆ బిడ్డ పాలు విడిచినప్పుడు సమయంలో ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ కుమారుని ఆ యొక్క ఏలి అనే యొక్క సేవకుడికి అప్పగించిందంట. ఇప్పుడు ఆ యొక్క కుమారుడు ఎలా నడిపించబడుతున్నాడంటే, బాలుడకు సమూయేలు మనుషుల దయందు దేవుని యొక్క దయందు అతడు వర్ధిల్లుచు ఎదుగుచూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో కూడా ఇప్పుడు ఏం చేయబడాలంటే, మన యొక్క కుమారుల్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించే వారిగా మార్చబడాలి. అంటే ఆ దేవుని యొక్క మార్గంలో మన జీవితాలు నడిపించే స్థితిలోనికి, వారిని తీసుకొచ్చే స్థితిలోనికి వారిని మనం ప్రతిష్ఠించే వారిగా మార్చబడాలి. ఈ లోకమైన వాటిలోనికి, లోక సంబంధమైన వాటిలోనికి మనం నేర్పించేది కాదు, కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లుగా ఆ దేవుని యొక్క మాటలను వారు నేర్చుకునే స్థితిలోనికి, ఆ దేవుని యొక్క మంచితనాన్ని వారు నేర్చుకునే స్థితిలోనికి తీసుకురావాలి. ఇప్పుడు ఈ యొక్క ఏలి యొక్క సేవకుడు జ్ఞాపకం చేసుకుంటే తన కుమారులకి నేర్పించలేదు. ఆ కుమారులు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డారంటే, ఆ కుమారుల యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సేవకుని యొక్క పిల్లలుగానే మార్చబడ్డారు, కానీ వారి జీవితాలలో దుర్మార్గమైన పనులు చేస్తున్నారంట. ఇప్పుడు ఈ యొక్క సమూయేలేమో ఒక దేవుని యొక్క సన్నిధిని ప్రతిష్ఠించిన ఆ తల్లి అన్నగారు తన యొక్క తల్లి ప్రతిష్ఠించింది. అలాగే ఇప్పుడు ఒక సేవకుని యొక్క కుమారులు అక్కడ పెరుగుతూ ఉన్నారు. ఇద్దరు ఇక్కడ ఏలి యొక్క కుమారులు ఇద్దరు పెరుగుతున్నారు. అలాగే బాలుడకు సమూయేలు కూడా అక్కడే పెరుగుతున్నారు దేవుని యొక్క సన్నిధిలో. ఈ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న వారిలో ఈ యొక్క వ్యక్తి ఏమో ఆ దేవుని యొక్క సేవకుల యొక్క కుమారులుగా పిలువబడుతున్న వారేమో మంచి నేర్చుకోలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితాల్లో మంచి నేర్పించే స్థితిలోనికి రావాలి. మనిషి యొక్క జీవితంలో ఎలాంటిదంటే, మత్తయి సువార్తలో ఒక మాట చదువుకుంటే అక్కడ అంటూ ఉంటాడు, ఏమని అంటున్నాడంటే, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టె అడిగినలా వాడికి రాతినిచ్చురా అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వచనంలో అంటున్న మాట ఇది. 9వ వచనంలో అంటున్న మాట, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు రొట్టె అడిగినలా వాడు రాతినిచ్చునా అంటాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలి, ఏ స్థితిలో ఉండాలి మన జీవితాలు అంటే, మన జీవితాలలో ఇప్పుడు కుమారుడు ఏదైనా అనుగ్రహించగలిగితే మనం మంచిని ఇవ్వాలని ఆశపడతాం కదా.
ఇప్పుడు ఆ మనిషిని ఇవ్వాలని ఆశపడుతున్న మన జీవితాలలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చదువుతున్నట్లుగా ఇక్కడ అంటున్నాడు, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తనకు రొట్టె అడిగిన ఎడలా వారికి రాతినిచ్చునా, చేపని అడిగిన ఎడలా పామునిచ్చునా అంటున్నాడు. అయితే ఇక్కడ మన జీవితాల్లో ఏం మాట అంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ పరతండ్రి మంచి వాటికన్నా అంతకన్నా నిశ్చయముగా మంచి ఈవులను ఇయ్యాలని ఆశపడుతున్నారు కదా. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలి అంటే, ముందుగా తల్లిదండ్రులుగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ఉద్దేశంలో మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనము ఏం చేస్తున్నామంటే వాటిని నిర్లక్ష్యపంచుకుంటూ నడిపించబడుతున్న స్థితిలో ఇప్పుడు మన జీవితాలు ఎక్కడున్నాయంటే, ఈ యొక్క చెడ్డకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను బట్టి, అంటే మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు మరి ఇప్పుడు పరలోకమందున్న తండ్రిని సృష్టించినప్పుడు ఆ తండ్రి నీకు ఇంకా మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కదా. అంటే మనకు కలిగిన కుమారులకు నేర్పించవలసినది ముందుగా మనం మొదట నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ విధమైన స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అన్నా గారి యొక్క జీవితం దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించుకుంది కనుక, అలాంటి జీవితంలో నడిపించబడింది కనుక, ఇప్పుడు తన కుమారుడు ఏ విధమైన స్థితిలో, ఎలాగ తల్లి ఏ విధంగా ప్రార్థన చేస్తుందో, ఏ విధంగా తన జీవితంలో దేవుని స్తుతిస్తుందో ఇదంతా నేర్చుకున్నాడు కనుక ఇప్పుడు ఆయన దేవుని యొక్క సేవకుల దగ్గర ఉన్నా కూడా అదే స్థితిలో నడిపించబడతాడు. అంటే ఆ మార్గాన్ని తప్పిపోలేదు. ఎందుకంటే ఈమె మంచి ఈవు నేర్చుకుంది కనుక ఇప్పుడు ఆ కుమారుడు కూడా అదే స్థితిలో నడిపించబడుతున్నాడు కనుక రానున్న దినాలలో గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఆమేన్. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, యెహోవా ప్రత్యక్షమగుట ఆ దినములలో అరుదు అంట. అరుదు అంటే తక్కువ. ఆ సమయాల్లో కూడా దేవుని యొక్క వాక్కు సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, తన యొక్క ఏలీ యొక్క ప్రవక్త అక్కడ ఉన్నాడు. అయితే దేవుని స్వరం వినపడుతుంది. ఇతడు నిద్రపోతున్న సమయం అది. ఏలీ నిద్రపోతున్నాడు సేవకుడు. అలాగే ఈ యొక్క బాలుడు సమూయేలు కూడా నిద్రపోతున్నప్పుడు స్వరం వినపడుతుంది, సమూయేల్ సమూయేల్ అని పిలుస్తున్నాడు. అప్పుడు పిలిచినప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏమి నాయన అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఇలా ఒకసారి అయిపోయింది, మళ్ళా రెండోసారి కూడా వెళ్ళాడు. ఇలాగ రెండోసారి అయిపోయింది. ఇక దేవుడి దగ్గర ఇక ఏలీ గ్రహించి దేవుడు పిలుస్తున్నాడని గ్రహించి ఇప్పుడు ఏం చేయబడ్డాడంటే ఆ కుమారుడు దగ్గరికి, ఇప్పుడు ఆ కుమారుడికి ఏం వస్తున్నాడని గ్రహించి ఈసారి చిత్తం నాయన చెప్పు అని చెప్పి మాట్లాడు అని చెబుతున్నాడు ఈ యొక్క ఏలీ సేవకుడు. అంటే ఈ యొక్క సమూయేలుకి ఏమి కావాలి? ఇప్పుడు ఈ సమూయేలు యొక్క జీవితంలో ఏం నేర్చుకుంటున్నాడంటే, యెహోవా ప్రత్యక్షమగుట, తన జీవితంలో ఆ యొక్క యెహోవా తనతో మాట్లాడుతుంది గ్రహించిన స్థితిలోనికి వచ్చే స్థితిలోనికి ఇప్పుడు వచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా మనకు కలిగిన కుమారులకి కుమార్తెలకు ఏ విధమైన స్థితిలో నేర్పాలంటే, తల్లిదండ్రులుగా మన జీవితాల్లో మంచి ఈవులను ఇయ్యాలంటే ముందు నడవలసిన మార్గాన్ని మనం నడుచుకోవాలి. ఆ నడిచిన మార్గము వారికి చూపించామంటే వారు ఏమాత్రం పెద్దవారైనప్పటికీ, అంటే పెద్దవారంటే వృద్ధుడైనప్పటికీ ఆ మార్గం నుంచి తొలగిపోడంట. అటు కృప మన జీవితాల్లో అనుగ్రహించి మన కుమారులకి కుమార్తెలకి మనం నేర్పుదుముగాక. ఈ మాటల మీ ఎన్నికలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత కృప చేత నా తండ్రి ఇది నా తండ్రి మీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మమ్మల్ని పిలుచుకొని ఈ విధంగా నా తండ్రిని సన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను స్తోత్రాలు. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో నా తండ్రి ఇదేమన్నా ప్రత్యేకంగా నా తండ్రి యొక్క ఆరాధన జరిగించిన దాన్ని బట్టి స్తోత్రం. లేఖనాలు చదువుతున్నట్టుగా బాలుడు 40 సంవత్సరాల చిన్నతనం నుంచి నేర్పితే వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోవడం లేఖనా సెలవునిచ్చున్నాడుగా. అయ్యా నా తన మాకు బాలుడకు నా తన సమయాలను గుర్తు చేశారు. అలాగే నా తన ఏలీ కుమారులను గుర్తు చేశారు. ఎలాగ నడిపించబడాలో అయ్యా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు పరలోకమందున్న తండ్రి వాటికన్నా మీకు నిశ్చయముగా అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నానని చెబుతున్నాడు కదా. మంచి ఈవులను ఇవ్వాలని ఆశపడుతున్నాను అంటున్నాడు కదా. కనుక మన జీవితాలను దేవుని సన్నిధిలో అప్పగించుకుంటూ ప్రభు చెప్పింది మా సన్నిధిలో నా తండ్రి అయ్యా మేము మా యొక్క జీవితాల్లో మేము మంచి ఈవులతో మేము నింపబడి మా కుమారులకి అలాంటి కృపను మేము అనుగ్రహిస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.